లేదండి, ఇవాళ ఈవినింగ్ అలా స్విగ్గీ జొమాటో జస్ట్ అలా చూస్తూ ఉన్నానమాట. ఏమైనా టిఫిన్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకుందామని చెప్పి. అండ్ అలా చూస్తూ ఉంటే దోశ పెట్టుకుందాం అనిపించింది. సరే అని చెప్పి దోశ ఐటమ్ కోసం అని చెప్పి సర్చ్ చేసి అలా రెస్టారెంట్స్ లిస్ట్లో చూస్తూ ఉంటే ఏ రెస్టారెంట్లో చూడండి 150 రూపీస్ మొదలుకొని 250 రూపీస్ వరకు కూడా దోశలు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? ఉన్నాయండి, నిజమే. ఇంకోటి ఏంటంటే రవ్వ దోశ అయితే ఒక రేటు, దోశలో మసాలా పెడితే ఒక రేటు, అండ్ దోశలో మసాలా ఆనియన్స్ వేస్తే ఒక రేటు, ఇలా 250 రూపాయల వరకు ఉన్నాయంటే నేనైతే ఆశ్చర్యపోయానండి. అసలు చిన్నప్పుడు ఒక్క రూపాయికి వచ్చేదండి దోశ. మీకు గుర్తుందో లేదో, మీకు ఆ రోజులు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ రూపాయి ఇస్తే దోశ వేసి ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గర. చక్కగా మనము ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ వేయించుకోవచ్చు. ఈవెన్ ఇప్పటికి కూడా 10 రూపాయల దోశలు కూడా మీరు ఉన్నాయి, నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ 10 రూపాయల దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఇది ఎక్కడ విడ్డూరం అండి, రూపాయి దోశ దగ్గర నుంచి మొత్తం కూడా ఏకంగా 250 రూపాయలు పెట్టి దోశ తినే వాళ్ళు కూడా లేకపోలేదు. చివరికి నేనైతే ఇంకా అతి తక్కువగా నా బడ్జెట్లో వచ్చేటువంటి హోటల్ కోసం వెతుకొని ఫైనల్గా బాబాయ్ హోటల్లో కాస్త డిస్కౌంట్ వస్తే తెప్పించుకొని ఇలా దోశ తింటున్నాను అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఇడ్లీ అయితే మాత్రం కారపొడి గీ ఇడ్లీ చాలా చాలా బాగుంది, అద్రిపోయిందనమాట. బద్ధకస్తులకు, టైం లేని వాళ్ళకు, సిటీలో ఉండి ఆకలి బాగా అనిపించినప్పుడు బయటికి వెళ్ళలేని వాళ్ళకు ఇంక ఇదే దిక్కు, ఏం చేయలేం కదా. కాకపోతే నిజంగా కాస్త ఓపిక చేసుకొని చకచకా అలా బయటికి వెళ్ళి మనకు దగ్గరలో ఉన్న ఏ చిన్న కొట్టులోకి వెళ్ళినా కూడా మనం చాలా కమ్మగా చక్కటి దోశలు ఇడ్లీలు మన బడ్జెట్లో చాలా తక్కువ రేటుకి కమ్మగా తినచ్చు. మీరేమంటారు? మీకు కూడా ఇదే అనిపించిందా? ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.